మీ నిర్మలమైన మనస్సాక్షి కలిగిన వారై మీలో ఉన్న నిరీక్షణ గురించి మిమ్మల్ని హేచు అడుగు ప్రతివానికి సాత్వికముతో భయముతో సమాధానము చెప్పుటకు ఎల్లప్పుడూ సిద్ధముగా ఉండండి అన్నాడు. హల్లెలూయా. మీ బాధలు మీ శ్రమలు వాక్యానుసారమైన జ్ఞానవంతులుగా మిమ్మల్ని మారుస్తవి. ఇప్పుడు చూడండి, మిమ్మల్ని ఎవరైనా హేతు అడిగితే మీరు వారితో సమాధానం చెప్పండి అన్నాడు. చెప్తారు, దీని అర్థం అది. ఎందుకు అంటే మీలో శ్రమలు ఎప్పుడైతే వస్తాయో, కష్టాల్లో ఉన్నటువంటి వారు ఎలా వింటారంటే వాక్యం అన్ని సమృద్ధిగా ఉన్నటువంటి వాడు ఎన్నట్టు వినడో, కష్టాలలో బాధల్లో ఉన్నటువంటి వాడు ఇరిగి నలిగిన హృదయము ఎలా ఉంటుందంటే బాగా దున్నబడిన తర్వాత విత్తనాలు విత్తితే ఎలా చెప్పాలి, సాలు ఇరవాలు మూలసాలు 3 సార్లు దున్నుతారు. అప్పుడు నేల ఎక్కడ కూడా గడ్డ ఉండదు, ఇక నలిగిపోయిద్ది. సాలు సాలు ఇరవాలు మూలసాలు. వ్యవసాయం చేసినటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే చేతులు ఎత్తండి, వాళ్ళకి తెలిసిద్ది. హల్లెలూయా. సాలు ఇరవాలు మూలసాలు దున్నిన తర్వాత ఇక గట్టిగా గడ్డలు ఉండవు లోపల, అది మెత్తగా దున్నబడిద్ది. ఆ దున్నబడిన తర్వాత అప్పుడు దాంట్లో విత్తనాలు విత్తుతారు, ఖచ్చితంగా మొలిసిద్ది. ఇప్పుడు శ్రమలు ఎంతగా ఉంటే నీ జీవితంలో అంత అనుభవ జ్ఞానం పెరిగిద్ది. హల్లెలూయా చెప్పండి ఒకసారి, 2 చేతులు చెప్పు. నిన్ను వాక్యానుసారమైన జ్ఞానవంతులను చేస్తుంది శ్రమ, నిన్నెక్కడ తక్కువ చేయదు. మనిషి బ్రతకడానికి కండబలమే కాదు, ఏం బలం ఉండాలి, బుద్ధి బలం కూడా ఉండాలి. అవునా? బుద్ధి బలవంతుల్ని దేవుడు బహుగా హెచ్చిస్తాడు. చూడండి, మీకు ఒక విషయం చెబుతాను. ఇక్కడ మళ్ళీ యోసేపు దగ్గరికి వద్దాం. యోసేపుని ఎన్ని శ్రమలు అనుభవించాడంటే, అతనేదో కలగన్నందుకు పిచ్చి కొట్టుడు కొట్టి తన చొక్కా లాగేసుకొని గోతులో నెట్టారు. అవునా? హల్లెలూయా. నెట్టేవాడు చొక్కాన్ని ఉంచాలిగా, ఏమన్నా ఉందా? గోషి తప్ప అతనికి ఏమీ మిగల్లా. గోషి ఒకటి ఉంది, పైన అంగి ఉంది, లాగేసుకున్నారు అందరూ. కొన్నిసార్లు ప్లీరారా మీరు జాగ్రత్తగా వినండి. మన దగ్గర మనకు ఏదైనా ఉంటే ఇది మంది అనుకుంటే దాన్ని కూడా లాగేసుకుంటాడు. ఒక్కొక్కడు లాగేసుకుంటారు. నీ దిక్కున్న కాడ చెప్పుకోమంటారు. ఈడు ఎలా బ్రతుకుతాడో చూద్దాం అనుకుంటారు, ఎలా జీవించిందో చూద్దాం అనుకొని మన దగ్గర ఉన్నాయన్నీ లాగేసుకుంటారు. అవునా కాదా? ఎందుకంటే వీళ్ళు బ్రతకలేరు. మనం లాగేసుకున్నాం అనుకో, ఎలా జీవిస్తాడో చూద్దాం. చివరకు కొన్నిసార్లు నానుకున్న వారు కూడా లాగేసుకుంటారు, చొక్కాతో సహా లాగేసుకున్నట్లు. ఏది మన చేతిలో లేకుండా మన రిచ్చులుగా మార్చేస్తుంది లోకం. అదే లోకం పేరు. అర్థమవుతుందంటారా? హల్లెలూయా. ఏమన్నా ఇలాంటి అనుభవాలు ఎవరికైనా ఉన్నాయా? అన్నీ లాగేసుకున్న తర్వాత ఏమీ లేకుండా రోడ్డును పడినటువంటి అనుభవాలు ఏమన్నా ఉన్నాయా? ఉన్నటువంటి వారు రెట్టింపు తీసుకుంటారు. మీరు లాగేసుకోవద్దు, లాక్కోబడండి. మీ దగ్గర లాగేసుకుంటే పర్వాలా, దేవుడు మీ పక్షానికి వస్తాడు. మీరు అభాగ్యుల దగ్గర లాగేసుకున్నారు అంటే మీ పక్షాన్ని మిమ్మల్ని విడిచిపెట్టేస్తాడు దేవుడు. న్యాయం లేకుండా అన్యాయంగా ఎవరి దగ్గర ఏమీ లాగేసుకోవద్దు. అవసరమైతే దుష్టుని చూసి దూరంగా పారిపోండి, అవసరమైతే వారికి వదిలేసి వెళ్ళండి. అంతేగాని వారి దగ్గర నుంచి లాగొద్దు. లాగితే దేవుడు చర్య తీసుకోడు. యోసేపుకు బట్టలు కూడా లాక్కొని అమ్ముకుంటే యోసేపుని ఐగుప్తు దేశానికి వెళ్ళి అక్కడ నిందల పాలయ్యి అక్కడ దెబ్బలు తిని జైలు పాలైతే ఒక రోజున ఫరో గారు పిలిపించి, ఏంటి ఇతని వ్యవహారం అంటే, అతని కన్న కల చెప్పిన తర్వాత, ఇతని వలె దేవుని ఆత్మ కలిగి సమర్థవంతమైన వ్యక్తిని మన దేశంలో కనుగొనగలమా?
కరువు, కష్టాలు, మనుషుల యొక్క స్వార్థాలు, మనుషులు ఎలా ఉంటారో చదివిన వ్యక్తి యోసేపు. హల్లెలూయా. దేవుని ఆత్మ కలిగి వివేచింపగలిగినటువంటి వాడు యోసేపు. సమర్థవంతంగా పరిపాలన చేయగలిగినటువంటి వాడు యోసేపు. ఎలా అయ్యాడు? వాళ్ళ నాన్నగారు రాజుగారా? కాదో, శ్రమలు తనకు బోలెడన్ని వాక్యానుసారమైన పాఠాలు నేర్పించినాయి. నీ జీవితంలో కూడా శ్రమలు వస్తున్నప్పుడు పారిపోమాక భయపడి. ఆ శ్రమలు నీకు బోలెడన్ని పాఠాలు నేర్పిస్తాయి. హల్లెలూయా. శ్రమలలో, కష్టాలలో అసలు నువ్వు ఎలా ఉండాలో, ఎలా రాటుదేలినటువంటి జ్ఞానవంతుడు అవ్వాలో ఆ శ్రమలు నీకు నేర్పిస్తాయి. ఆయన పొందిన శ్రమల ద్వారా ఆయన విధేయతను నేర్చుకున్నాడట. ఏమంటారు మీరు? హల్లెలూయా చెప్పండి. నేర్చుకుంటారా? రెండు చేతులు చెప్పండి. ఇప్పుడు ఒక బిడ్డను కన్న తల్లి, ఆ నొప్పులు పడి ఒక జన్మనిచ్చిన తల్లి మరొక తల్లి నొప్పులు పడుతుంటే ఏం చెప్పింది చెప్పండి? తన అనుభవాలు ఎలా డెలివర్ అవ్వాలో చెప్పింది. కనన తల్లి ఏమైనా చెప్పగలదా? ఆమె దగ్గర సబ్జెక్ట్ ఉంటుందా? సబ్జెక్ట్ వీళ్ళిద్దరి దగ్గర ఎవరి దగ్గర ఉంటుంది? ఒక బిడ్డను పెంచిన తర్వాత బిడ్డను ఎలా కనాలో చెప్పిద్ది, ఎలా ఆ బిడ్డని పెంచాలో చెప్పిద్ది, ఎలా స్నానం చేయించాలో, ఎలా పెంచాలో అన్ని అనుభవాలు ఎవరి దగ్గర ఉంటాయి? శ్రమపడి బిడ్డన కన్న తల్లి దగ్గర ఉంటాయి. ఒక బిడ్డను కనడానికి తేలిక వచ్చేసిందా బిడ్డ భూమి మీదకి? అది అంత సాధ్యమైన పనేనా? ఒక మనుషుడిని కనడం, ఒక మనిషిని సంపాదించుకోవడం అంత తేలికైన పని కాదు కదా. దయచేసి మీరు గమనించాలి. మనం శ్రమపడి శ్రమల పాలైనప్పుడు నీ జీవితంలో పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను ఒక మంచి జ్ఞానవంతునిగా చేస్తాడు. నీ దగ్గర మంచి సబ్జెక్ట్ ఉంటుంది. హల్లెలూయా. నీ దగ్గర మంచి అనుభవాలు ఉంటాయి. అందుకనే మనం కొన్నిసార్లు కష్టాలు అనుభవించి, కష్ట సుఖాలు అనుభవించిన పెద్దవారి దగ్గరికి వెళ్తే మనకి అద్భుతమైన వజ్రాల కంటే విలువైనటువంటి సలహాలు వస్తాయి వాళ్ళ దగ్గర నుంచి. అవునా కాదా? చెప్పండి ఒకసారి. పుట్టిన దగ్గర నుంచి అందనాల మీద నడిచిన దగ్గర ఏముంటాయి? కష్టాలు, బాధలు వడకట్టినటువంటి వారు ఉంటారే, వాళ్ళ దగ్గర మంచి అనుభవాలు ఉంటాయి. ఆ అనుభవాలు మీరు నేర్చుకొని ఖచ్చితంగా మీరు గొప్పవారు అవుతారు. హల్లెలూయా. మీకు ఒక చిన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తాను. మా నాన్న చిన్నప్పుడు ఒక కథ చెప్పేవాడు. ఏమిటంటే, అది కథ రియల్గా జరిగిందంటారు. మరి ఒక తండ్రికి 2-3 కొడుకులు ఉన్నారు. ఆయన చేపలు వేటాడుతాడు సముద్రంలో, బందర దగ్గర. ఆ చేపలు వేటాడే ఆ వ్యక్తి, అతనికి వయసు అయిపోయి వచ్చింది. కొడుకులకి అప్పచెప్పాడు ఆ వేట. ఆ 3 కొడుకులో 4 కొడుకులో నాకు గుర్తులేదు. ఆ 4 వేటకెళ్తారు. వెళ్ళి, రేయ్ చరిత్రకెక్కే చేపలు పట్టండి అన్నాడట తండ్రి. బాగా పెద్ద ఒక్కొక్క చేప 5 కేజీలు 6 కేజీలు ఇంత పొడవు ఉన్నటువంటి చేపలు పట్టుకొని వచ్చారు. మా నాన్న ఈరోజు ఖచ్చితంగా మెచ్చుకుంటాడు అనుకొని వస్తే ఆ చేపలు చూసి అలా, నాన్న మీ మొఖాల్లాగా ఉన్నాయి ఈ చేపలు అన్నాడట. అరే ఏందిరా నాన్న మెచ్చుకోలేదు, సరే వీటికంటే పెద్దవి పట్టుకొద్దామని వెళ్ళి మరలా లోపలికి వెళ్ళి 10 కేజీలు 15 కేజీలు ఇంకా కొన్ని రోజులు లోపలే ఉండి పట్టుకొని వచ్చారు. ఈ అందరు బట్టే చేపలు తీయండి ఎదవల్లారా అన్నాడట. ఇంకా దానికంటే పెద్ద చేపలు పట్టుకొచ్చారు. ఆ ముసలోడికి నచ్చలా. ఏది నాన్న, నువ్వు మమ్మల్ని మెచ్చుకోవడం నీకు చేతనవదా?
మేము ఎన్ని రోజులు ఉన్నాం? 15 రోజులు లోపలికి వెళ్ళి ప్రాణాలకు తెగించి సముద్రములో ఇంతంత పెద్ద చేపలు మన ఊర్లో ఎవడ పట్టుకురాలేదు, ఏంటి మమ్మల్ని మెచ్చుకోవట్లేదు అని అంటే, ఎదవల్లారా, పడితే చేపలు పడితే జీవితంలో చరిత్రలో గుర్తుండిపోయే చేపలు పట్టాలరా అనేవాడంట. మరి ఏం చేయాలి అన్నాడు. నేను వస్తాను పద, రేపు మీతో కూడా అన్నాడు. మీతో కూడా నీ చేపలకి వస్తాను పద. పెద్ద ఓ మాదిరి ఓడలు లాంటి ఉంటాయి కదా, పెద్ద పెద్ద బోటు సిద్ధపరచండి అన్నాడు. సరే వెళ్దామని వలలన్నీ సిద్ధపరచుకుంటాయి. వలలొద్దు, వలలేం అవసరం లేదులే, నేను వస్తున్నాను పద. వలలు కాదు కానీ ఓ 10 బస్తాలు పిండి బాగా తొక్కి నామలో కొందు చేసి ఒక 20 లీటర్లో 30 లీటర్లో లేదంటే ఒక 50 లీటర్ల ఆయిల్ పోయండి, ఆమదం. 2 పంచెలు నేను కట్టుకుంటానే పంచెలు, ఆ పంచెలు 2 ఒత్తులాగా మెలేసి వెలిగించండి, వేటకెళ్దాం అన్నాడు. ఏ ముసలోడికి బుర్ర ఉందో లేదో మన సావుకు వచ్చేటట్టుందని, సరే చెప్పినట్టు తండ్రి మాటకి ఎదురు చెప్పకూడదు కదా. బుద్ధిమంతులు ఎవరో తండ్రి మాటలకు ఎదురు చెప్పరులే, ఎందుకంటే వాళ్ళకి అనుభవం ఉంటుందని. బుద్ధి లేనోడే చెబుతుంటాడు అన్నిటికీ. సరే తీసేయి. సరే పెద్ద కుందు చేసి పిండిని అందులో నూనె పోసి 2 పాత పంచెలు ఒత్తి చేసి వెలిగించుకొని వెళ్తున్నారు లోపలికి. వెళ్ళిన తర్వాత ఈ ముసలాయనకి పెద్దగా కళ్ళు కనపడవు కదా. రే, దూరాన ఎక్కడైనా చేప యొక్క ఉనికి కనిపిస్తుందేమో చూడండి అంటున్నాడు మధ్యలో. కనిచూపు మేరకు ఏం కనపడట్లేదు నాన్న అన్నారు. జాగ్రత్తగా చూడండి, ఇది ప్రాణాలతో కూడినటువంటిది. ఏమాత్రం అశ్రద్ధగా ఉన్నారో కొత్త కాలనీ అమ్మాయి పడిపోతావు నిద్రొచ్చి. హల్లెలూయా. ఇది ప్రాణాలకు తెగించి వేటాడే పనిది, చాలా జాగ్రత్తగా ఉండాలి అని అంటే, నానా దాదాపు చాలా దూరం, ఒక 2 కిలోమీటర్ల దూరంలోనో ఎక్కడో ఏదో ఒక పెద్ద తొనుకు కనపడుతుంది అన్నాడు. అయ్యో బాబోయ్, టైం లేదా దగ్గరకు వచ్చేసింది, మీరు వెనక తిప్పండి ఒడ్డుకు అన్నాడు. తెడ్లు ఎంత స్పీడ్గా వేస్తే అంత స్పీడ్, లేదంటే మనం కూడా పోతాం అన్నాడట. పట్టారా చేప? పట్టక తోలుక పారిపోమంటే ఒడ్డుకు పోమంటాడండి ముసలాడు. జ్ఞానం, అనుభవంతో కూడిన జ్ఞానం. ఒడ్డుకి ఇల్లు 4 తెడ్లేస్తున్నారు, 4 తెడ్లేస్తున్నారు. స్పీడ్గా పోనివ్వంటారు అంటున్నాడు. ముసలాయన కనపడుతున్నా తొనుకు. ఇక ఎంత స్పీడ్గా వచ్చి ఒడ్డు మీదకి పడిద్దో అంత స్పీడ్కి వెళ్ళిపోండేమన్నాడు. స్పీడ్గా వచ్చేసి ఒడ్డు పట్టేసింది. ఏంటది? నామ. దిగి పారిపోండి అన్నాడు. ఇదేం కోలరా బాబు అంటే, వీళ్ళ వెనకే ఆ తొనుకు కనపడింది. చూశారు, ఆ తొనుకు ఒక పెద్ద సొరచేప లాంటిది, తిమ్మింగలం. అది అలా వచ్చేసి ఆ పోర్స్ కొట్టు మీద పడిపోయింది. అర్థం కాలేదా మీకు? ఒడ్డును పడిపోయిన తర్వాత దాన్ని నరకండి అప్పుడు గొడ్డలతో అన్నాడట, మళ్ళీ లోపలికి వెళ్ళకుండా. ఎందుకంత స్పీడ్గా వచ్చింది అంటే, దానికి సంబంధించిన వెలుతురు ఒకటి, అది ఆహారం అనుకొని దాన్ని మృంగడానికి వచ్చింది. అది అర్థమవుతుందా? హల్లెలూయా. ఆ వెలుగుని మింగడానికి అది అంత ఫాస్ట్గా వచ్చింది. ఏమాత్రం లేట్ చేస్తే పడవతో సహా మింగేసేది అది. ఆ చుట్టుపక్కల చరిత్రలో అలాంటి చేప పడలేదు. దాని యొక్క ముళ్ళు ఆ రోజుల్లో కిటికీలు చేయించుకున్నారట. అర్థమవుతుందా? దర్వాజులు చేయించుకున్నారట దాని ఎముకలతో. పిల్లలు మీరు గమనించండి,
మా నాన్న చెబుతారు, అది మరి ఎలా నిజమో నాకు తెలియదు. ఆ రోజుల్లో దాంతో ఒక పెద్ద బ్రిడ్జి లాగా దాని కన్నుతో కట్టారట. అంత పెద్ద చేప పడితే గాని ఆ తండ్రి వారిని మెచ్చుకున్నాడు. స్తోత్రం చెప్పాలి. నీ జీవితంలో, నా జీవితంలో ఒకసారి మీరు ఆలోచిస్తే, కొన్నిసార్లు నేను ఇన్ని కష్టాలు పడుతున్నాను, నాకు ప్రతిఫలం రాదేంటి, ఇంకా రాదేంటి, ఇంకా మెచ్చుకోడేంటి, ఇలా అనుకోకండి. మీ శ్రమలు, మీ కష్టాలు, మీ బాధలు అనుభవంతో కూడిన వాక్యానుసారమైన తెలివితేటలు ఇస్తుంది, అద్భుతమైన జ్ఞానం ఇస్తుంది దేవుని వాక్యం. హల్లెలూయా.